చెన్నంశెట్టి కార్తీక్ పేరు చిన్నదే, వయసు కూడా చిన్నదే. కానీ తను వెళ్లే గమ్యం, తన సంకల్పం, తను సాధిస్తున్న విజయాలు ఎన్నెన్నో. 23 కుర్రాడు ప్రజలకు సేవ చేయడం కోసం చిన్న వయసులోనే వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలేసి ఈరోజు డిజిటల్ మీడియా రంగంలో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు మన చెన్నంశెట్టి కార్తీక్. ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మారుమూల కరిచెర్ల గూడెం అనే కనీసం వెళ్లడానికి సరైన రోడ్లు వసతి లేని గ్రామంలో సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో చాలా యాక్టివ్ ఆయన. చదువుల్లో టాపర్, స్కూల్ స్టేజిలోనే ఎస్పీఎల్ గా పనిచేశారు. ఆయనకు చిన్నప్పటి నుంచి రాజకీయాల మీద ఆసక్తి ఉండేది. అదే ఆయన్ని రాజకీయాల వైపు అడుగులు పడేలా చేసింది. కార్తీక్ గారికి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే పంచప్రాణాలు. చిన్న వయసు నుంచే ఆయన్ని చూస్తూ జగనన్నను ఆదర్శంగా తీసుకుంటూ పెరిగారు. స్కూల్ డేస్ మరియు కాలేజీ డేస్ లో జగనన్న అభిమాని ఎవరు అని అడిగితే టీచర్ల దగ్గర నుంచి తన స్నేహితుల దగ్గర వరకు వచ్చే ఒకే సమాధానం కార్తీక్. జగనన్నను ఎవరైనా ఏమైనా అంటే తగ్గేవాడే కాదు. రాజకీయాల మీద తనకున్న అవగాహన చూసి టీచర్లు సైతం ఆశ్చర్యపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. పెద్దయ్యాక ఏమవుతావు అంటే ఎమ్మెల్యే అవుతా అని గర్వంగా టీచర్లకు బదులిచ్చేవాడు. తను రాజకీయాల్లో అనుకున్న లక్ష్యం పెద్దదైనా చిన్న వయసులోనే ఉద్యోగం సాధించిన ప్రజలకు సేవ చెయ్యాలనే తన కల కోసం 17 సంవత్సరాల వయసులోనే కష్టపడి సాధించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాబు వదిలేసి ప్రజలకు తన సేవలను అందించడం కోసం రాజకీయాలలోకి వచ్చారు. 18 సంవత్సరాల వయసులోనే ప్రస్తుత రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ గారికి పిఏగా జీవితాన్ని మొదలుపెట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, ఎంపీ భరత్ గారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారిపై వచ్చిన విమర్శలను తనదైన శైలిలో తరిమి కొడుతూ ఈరోజు వైఎస్ఆర్సీపీ వారియర్లా పనిచేస్తున్నాడు. తాను ఫేస్బుక్ లైవ్ లోకి వచ్చి మాట్లాడితే ఎదుటోళ్లు కనీసం ఎవ్వరు కూడా నోరు మెదపలేరు. సోషల్ మీడియాని తన ప్రాంతంలో రాజులా శాసించేవాడు. తన నాయకుడి మీద చిన్న తప్పుడు ప్రచారం జరిగినా ఆ తప్పు చేసిన వారికి భయం పుట్టేలా జవాబిస్తాడు. దాదాపు దశాబ్ద కాలం పైగా వైఎస్ఆర్సీపీలోనే ఉంటూ పార్టీకి తనవంతు సేవ చేస్తున్నాడు. ఇక్కడితో ఆయన ప్రయాణం ఆగలేదు. సోషల్ మీడియా మీద తనకున్న పట్టుతో, అనుభవంతో 2022లో ఫ్యాక్ట్ ఇన్ మీడియా అనే కంపెనీని ప్రారంభించాడు. తను కంపెనీ పెట్టేటప్పుడు ఆయన దగ్గర ఉంది కేవలం ఒక్క ఎంపీ మాత్రమే. కానీ ఈరోజు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో దాదాపు 15 మంది ఎమ్మెల్యేలకు మరియు ప్రజాప్రతినిధులకు కార్తీక్ మీడియా వ్యవహారాల మార్గదర్శకుడు. అంతేకాదు, ఈరోజు స్టేట్లోనే టాప్ పొలిటికల్ మార్కెటింగ్ కంపెనీ ఫ్యాక్ట్ ఇన్ మీడియాని నిలబెట్టాడు. తన కంపెనీ అయిన ఫ్యాక్ట్ ఇన్ మీడియా ద్వారా పార్టీలకు అతీతంగా తన డిజిటల్ మీడియా సేవలను వైసీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు తారతమ్యాలు లేకుండా సేవలందిస్తూ తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని గెలుపు పీఠమెక్కిస్తూ ముందుకు వెళుతున్నారు. తాను జగనన్నకు అభిమాని అయిన తన కమిట్మెంట్ విషయంలో పార్టీలకు అతీతంగా పనిచేస్తారు. పార్టీ భేదం లేకుండా ఆయన పనితీరు చూసి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పార్టీ నాయకులు ఆశ్చర్యపోయేవారు. మీడియాకి సరైన వాడిని పెట్టుకున్నాం అని సంబోధించేవారు. ఈయన ఎత్తుగడ వేస్తే సర్ది చెప్పుకోవడానికి ప్రత్యర్థులు తలలు పట్టుకునేవారు. అందువల్లనే ఈరోజు కార్తీక్ గారు స్టేట్లో నంబర్ 1 డిజిటల్ స్ట్రాటజిస్ట్ గా నిలిచారు.
ఈ ప్రయాణం ఇక్కడితో ఆగకుండా రాజకీయాల్లో తను అనుకున్న గమ్యం సాధించాలని మనసారా కోరుకుంటూ ఫ్యాక్ట్ ఇన్ మీడియా అధినేత చెన్నంశెట్టి కార్తిక్ గారికి ఫ్యాక్ట్ ఇన్ మీడియా టీం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ సార్.